ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వమానవులతో ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. ఈ మాటలు ఎంతో విలువైనవి కనుక విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. ఈ రోజున గత వారం పరిశుద్ధ ఆత్మదేవుడు సంసోని జీవితం గురించి, సంసోని ఏ విధంగా పతనమైపోయాడు గురించి మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మొదటి సమూయేలు గ్రంథము ద్వారా కొన్ని అధ్యాయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు కనుక శ్రద్ధగా విందాం. ఎఫ్రాయిము మన్యమునందు రామాత మేసుము అనే పట్టణము ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. ఎవరు? ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన సుపునకు పుట్టిన తోము కుమారుడైన ఎలీహు జననమైన యెహోరాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండేది. ఈ ఎల్కానా అన్నవాడికి 2 భార్యలు ఉన్నారంట. ఎవరు? ఈ ఎల్కానా అనే వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. ఆ 2 భార్యలో వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండో దాని పేరు పెనిన్నా. ఎవరు? తర్వాత రెండో దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయింది. అంటే 2 భార్యలో ఒక భార్యకి మాత్రమే పిల్లలు ఉన్నారు, ఒక భార్యకి పిల్లలు లేరు. అంటే పెద్ద ఆమెకి పిల్లలు లేరు. ఆమె పేరు హన్నా. రెండో దాని పేరు ఏంటది? పెనిన్నా. అంటే వీరిద్దరు అక్క చెల్లెలు. ఎవరు? అక్క చెల్లెలు. అయితే ఈ మన్యం ప్రాంతంలో రామాతేసు పట్టణము దగ్గర ఈ ఎల్కానా ఉన్నప్పుడు ఎల్కానాకు 2 వివాహాలు జరిగింది. అంటే తన ఇంటిలోనే ఎప్పటి నుంచో అన్నాకు పిల్లలు లేరని చెప్పి ఏం చేసిందంటే ఈ హన్నా తన చెల్లినిచ్చి వివాహం చేసింది. ఏం చేసింది? నాకు ఎలాగో పిల్లలు కలగట్లేరు కాబట్టి నా చెల్లి ద్వారా అయినా బిడ్డలు కంటారేమో అని చెప్పి ఏం చేసిందంటే చెల్లినిచ్చింది. ఈ ఎల్కానాకి ఇచ్చిన తర్వాత ఏమయ్యాడంటే దేవుని కృపను బట్టి ఇతను ఎవరంటే ప్రార్థనా పరుడు, దేవుని మందిరములో సేవకుడుగా ఉంటున్నవాడు. షిలోహు మందిరములో ఆయన సైన్యాధిపతిగా, అంటే దేవుడి సముఖంలో ఉన్నవాడు. ఎక్కడ? దేవుడి యొక్క సైన్యాధిపతిగా దేవుని మందిర ఉన్న కాపలాదారుడుగా ఉండేవాడు. షిలోహు అనే మందిరము దగ్గర ఉండేవాడు. ఈ షిలోహు మందిరం ఎక్కడుందంటే యూదుల దగ్గర ఉంది. అర్థమవుతుందా? యూదుల దగ్గర ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇతడు షిలోహునకు సైన్యాధిపతిగా యెహోవాకు మొక్కుటకే బలిలర్పించుట ఏటేటా తన పట్టణము విడిచి అక్కడికి పోవచ్చుండెను. షిలోహు మందిరము దగ్గరకి ఏటేటా అంటే ప్రతి సంవత్సరము మందిరానికి వెళ్ళేవాడు. ఏటేటా బలులు అర్పించడానికి, మొక్కుబడులు చెల్లించడానికి. దేనికి? మొక్కుబడులు చెల్లించడం కొరకు ఎంత దూరం వెళ్ళేవాడు? సంవత్సరానికి అంటే సంవత్సరానికి ఒకసారి మందిరానికి వెళ్ళేవాడు. ఈ సైన్యాధిపతిగా ఉంటున్న ఈయన ఏం చేశాడు? ఏటా ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు? ఎందులు బట్టి వెళ్ళాడు? తనకు పిల్లలు లేరని నింద దేవుడు తొలగించినందుకు ఏటా ఏం చేసేవాడంటే బలులు అర్పించడానికి. తర్వాత చూద్దాం. పట్టణం విడిచి అక్కడికి పోవచ్చుండు. ఆ కాలమున ఏలి యొక్క కుమారుడు ఒఫ్ని, ఫినాసు యెహోవాకు యాజకులుగా ఉండేది. అంటే షిలోహు పట్టణంలో ఓఫ్ని అను ఫినాసు అనే యాజకులు ఉన్నారు. ఓఫ్ని అని ఫినాసు అనే యాజకులు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే ఏలీ కుమారుడు, అంటే సేవకుడి బిడ్డలు వీళ్ళు. అయితే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే కొంచెం కిందకు వెళ్దాం. ఎల్కానా తనను బాల్యార్పణ చేసినప్పుడు తన భార్యకు పెనిన్నా దానికి కుమారులను కుమార్తెలను పాలు ఇచ్చు వచ్చింది. ఏంటిది? దేవుడు ఎప్పుడైతే ఎల్కానా నిందను పోగొట్టినప్పుడు హన్నాకు కాకుండా పెనిన్నాకే పిల్లలు పుట్టారు. ఎవరికి పుట్టారు? పెనిన్నాకే. అంటే ఇప్పుడు ఎల్కానా యొక్క
నిందను దేవుడు తొలగించాడు. పిల్లలు కలగట్లేదంటే ఏదో లోపం ఉందని అనుకుంటాకి లేదు. ఇప్పుడు లోపం ఎవరిలో ఉందంటే అన్నాలో ఉంది. ఎవరిలో ఉంది? అన్నాలో ఉంది. కానీ పెనిన్నాకి ఎప్పుడైతే పిల్లలు పుట్టారో అక్కని చేదరించుకోవడం మొదలుపెట్టింది. ఏం చేస్తుంది? అక్కనే చేదరించుకోవటం. అంటే నీకు పిల్లలు కలగలేదు, నువ్వు గొడ్రాలివే, నాకు పిల్లలు ఇచ్చాడు దేవుడు అని దేని బట్టి గర్వపడుతుంది? పిల్లల్ని బట్టి గర్వపడుతుంది. అప్పుడు పిల్లల్ని బట్టి గర్వపడతా ఉంటే ఈ హన్నా ఏం చేస్తుందంటే ఏడుస్తుంది. అనుక్షణము పిల్లల్ని ముట్టుకోవడానికి ఎత్తుకుందాక వెళ్తే నువ్వు గొడ్రాలివి, నా పిల్లలను ముట్టుకోకూడదు అంటే వేధించేస్తుంది. తన సొంత చెల్లె అక్కనే వేధించేస్తుంది. ఏం చేస్తుంది? వేధిస్తుంది, బాధ పెడుతుంది. నీకు పిల్లలు లేరు, నా పిల్లలు నువ్వు ముట్టుకోవద్దు. ఈ రోజున ఇలాంటి వారు ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు చెప్తున్నాడు, దేవుడు ఇచ్చాడు, అందును బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి నీ పిల్లలు దేవుని యందు పెంచాలి. కానీ ఎదుటోని ఏలెత్తి చూపి నీకు పిల్లలు లేరు అని ఎగతాళి చేయటం దేవుడికి ఇష్టమా? కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉంది, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండదు. అపహాసం చేసే వాళ్ళ దగ్గర నువ్వు ఉండొద్దు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ అపహాసం చేస్తున్న ఈ పెనిన్నా మనస్తత్వం ఎలాంటిది? అపవాది. ఈ అన్నని ఏదించేస్తుంది. అక్కే కదా, నా అక్క, సొంత అక్క. ఇప్పుడు అక్క చేసి చెల్లిని, నాకు ఎలాగో పిల్లలు లేరని చెప్పి జాలితో చెల్లిని చేసుకుంటే నా పిల్లలు కలుగుతారని చెప్పి తన భర్తను ఎవరికైనా అప్పచెప్పిద్ది. అసలు ఒక భార్య అనగా వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఇస్తుందా? కానీ నా చెల్లే కదా, నా చెల్లికి ఎవరున్నారని చెప్పి ఏదో ఆశ్రయిస్తే ఇప్పుడు ఎవరి మీద ఈమె పైన గుదిబండగా కూర్చోండి. ఎలా కూర్చుంది? గుదిబండగా కూర్చుంది. ఇప్పుడు ఏమా, నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు, వేధిచ్చేస్తాను. అప్పుడు ఏం చేస్తున్నాడు చూద్దాం. అన్న తన ప్రియముగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చిచుండు. ఈ భర్త ఎలా చూస్తున్నాడంటే ఫస్ట్ భార్యని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, 2 సార్లు బలులు ఇస్తున్నాడు భార్య కోసం. అంటే ఎవరైనా విడిచిపెట్టచ్చు, కానీ భర్త విడవకూడదని ఎల్కానాకు తెలుసు. ఎందుకంటే ప్రార్థనాపరుడు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగిన భర్త కాబట్టి భార్యను అర్థం చేసుకుంటున్నాడు. చాలామంది ఈ రోజున భార్యాభర్తల్లో పిల్లలు కలగపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూడగానే ఇక భార్య మీద అసహ్యం కలిగింది, నీ వల్లే నాకు పిల్లలు పుట్టట్లేదని చెప్పి వదిలేసే వాళ్ళు ఉన్నారు. సంవత్సరాల తరబడి పిల్లలు లేకపోయేసరికి వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. కానీ ఎల్కానా అలాంటి వాడు కాదు. ఎల్కానా మనస్తత్వము దేవుని యొక్క సేవలో ఉంటున్నాడు కాబట్టి దేవుని యొక్క ఆలోచనలో ఉన్నవాడు. అంటే ఇతను ఎల్కానా ఎలాంటి వాడు? శ్రేష్టమైన భర్త. దేవుని మందిరంలో వివాహం జరుగుతున్నప్పుడు కొన్ని ప్రమాణాలు జరుగుతూ ఉంటాయి. ఏం జరుగుతాయంటే కష్టములోను సుఖములోను నా భార్యకు నేను తోడుంటానని దేవుని నామం పేరిట ప్రమాణాలు చేస్తాను. అంటే ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానం చేసిన ఈ ఎల్కానా ఇప్పుడు వదిలాడా భార్యని? నీకు పిల్లలు లేరు, నీ చెల్లిని నేను చూసుకుంటానన్నాడా? ఏం చేశాడు? తన భార్య కోసం 2 సార్లు బలులు ఇచ్చాడు, 2 పాలు ఇచ్చేవాడు అంట. మొక్కుబడి 2 సార్లు చేసేవాడు. అంతగా ప్రేమిస్తున్నాడు ఎల్కానా ఎవరినే? హన్నాని. కానీ ఈ పెనిన్నా ఏం చేస్తుంది? సూటిబోటి మాటలతోనే వేధిస్తుంది. ఈరోజు అలాంటి వాళ్ళు లేరా? నాకు బిడ్డలు ఉన్నారని చెప్పి నువ్వు ఎదుటోని చులకనగా చూసేవాళ్ళు లేరా? అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఇలాంటి స్థితిగతుల్లో ఉన్నారో, ఎవరైతే ఇలాంటి బాధల్లో ఉన్నారో, అయ్యా మాకు ఎన్నో సంవత్సరాలు పెళ్ళయింది కానీ బిడ్డలు పుట్టలేదని నా అత్త నన్ను అసహించుకుంటుంది, నా భర్తే నన్ను ఎగతాళి చేస్తున్నాడని చెప్పి రోధించే వాళ్ళు అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు,
ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధానానికి వస్తారో వాళ్ళకి శ్రేష్టమైన బహుమానాన్ని ఇస్తాడు. అయితే బహుమానానికి ముందు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఈ ఎల్కానా యెహోవాకు ఆమెకు సంతానము లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతానము లేకుండా చేసిన హేతువు బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకే ఆమెకు కోపం పుట్టించవచ్చింది. విసిగించేస్తుంది. ఏ పని చేసినా సరే, ఏ పని చేస్తున్నా సరే, నీకు పిల్లలు లేదు, నువ్వు గొడ్రాలివి, నువ్వు మా ముందు ఉండకూడదు, నువ్వు ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్దామన్నా, ఎవరైనా ఇప్పుడు ఫంక్షన్ పిలుస్తారు కదా, అలా అక్కడ బయట అవమానపడుతుంది. ఒక పక్క సొంత చెల్లె, రక్తబంధమే, సొంత చెల్లె. ఈ రోజున అక్క చెల్లెళ్ళు కలిసి ఉండాల్సింది దేవుడు ఎందుకు ఇచ్చాడు? అన్నదమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళందరూ ఒక కుటుంబంగా ఉండి దేవుని ఆరాధించడానికి ఇస్తే, ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు అక్కడికి ప్రార్థనకి? ఎల్కానా మాత్రం వెళ్తున్నారు. మరి ఇద్దరు ఎందుకు వెళ్ళలేదు? భార్యని తీసుకొని వెళ్ళొచ్చుగా, ఎందుకు వెళ్ళలేదు? అర్థమవుతుందా? వీళ్ళ మనస్సులు దేవుడికి దూరంగా ఉన్నాయి. ఏం చేస్తున్నారు? వీళ్ళ మనసులు దూరంగా ఉన్నాయి. దేవునికి మొరపెట్టే మనసు వీళ్ళకి లేదు. కాబట్టి కనీసం నా భర్తతో మందిరంకి వెళ్తాను, పిల్లలు పుట్టారని చెప్పి ఎక్కడైనా పెనినా వెళ్ళినట్టు వాక్యంలో ఉందా? దేవుని మందిరానికి వెళ్ళలేదు. కానీ దేవుడిచ్చిన బహుమానాన్ని చూసి మిగతా వాళ్ళని ఏం చేస్తుంది? హేళన చేస్తుంది. తన అక్కనే అవమానపరుస్తుంది. ఈ రోజున బిడ్డలో దేవుడు కలగజేస్తే, ఈ రోజున అన్నా చెల్లెళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఏమైపోతున్నారంటే, చిన్ని చిన్ని విషయాల్లోనే ఒకళ్ళ మీద ఒకళ్ళ గర్వాలు పెంచేసుకుంటున్నారు. ఒకళ్ళైతే అందాన్ని బట్టి గర్వపడతారు, ఒకళ్ళైతే వస్త్రాలు బట్టి గర్వపడతారు, ఒకళ్ళైతే వాళ్ళకున్న హుందాతనాన్ని బట్టి, వాళ్ళకున్న జాబులు బట్టి గర్వపడతా ఉంటారు. చూసావా, నువ్వు 10వ తరగతి చదివాను, నేను 10వ తరగతి చదివాను, లేదా నేను ఇంటర్మీడియట్ చేశాను, మంచి జాబ్లో కూర్చున్నాను, నువ్వు ఎంతో డిగ్రీ చేసావు, నువ్వు ఎందుకు అలా ఉన్నావు అని ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. సొంత వాళ్ళే ఉంటారు. ఇప్పుడు అదే బాపతలో ఉంది ఈ పెనిన్న. అక్కని ప్రేమించాల్సింది పోయి దేవుడు ఏమంటున్నాడు? ప్రేమించే మనసు వీళ్ళలో లేదంటే వీళ్ళలో దేవుడు లేడు. ఇప్పుడు పెనిన్న ఏడుస్తుంది, కోప్పడుతుందే కానీ, అన్న ఏడుస్తుంది, కోప్పడుతుందే కానీ ఏమీ చేయలేకపోతుంది. కానీ ఈ భర్త ఎలాంటోడు తెలుసా? తన భార్య, ఫస్ట్ భార్య బాధపడతా ఉంటే తట్టుకోలేక ఒక మాట చెప్తాడు అక్కడ. ఎల్కానా ఆమెకు ఏటేటా రీతిగా చేయుచుండగా అన్న యెహోవా మందిరం పోయినప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించు వచ్చింది. ఈమెం చేస్తుంది? ఎప్పుడైతే తన భర్త అన్నాడు దా నాతో మందిరానికి, ఇప్పుడు చిన్నదాన్ని తీసుకెళ్తున్నాడా? భార్యని పెద్ద భార్యని తీసుకెళ్తున్నాడా? అన్నాను కూడా ఏటేటా తీసుకెళ్తున్నాడు. అంటే పెనిన్న రాట్లా, పెనిన్న అక్కడ రావాలిగా, కానీ తీసుకెళ్తున్నాడు, ఏటేటా తీసుకెళ్తున్నాడు. తన భార్యను కూడా ప్రతి సంవత్సరం దేవుని షిలోహ్ అనే మందిరం దగ్గరికి తీసుకువెళ్ళి దేవుని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చక్కటి భర్త. ఎవరు ఎన్ని అనుకున్నా సరే ఇప్పుడు భర్తకే ఆ బాధలని చెప్పుకుంటుంది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా చెల్లి నన్ను అవమానపరుస్తుందని ఏడుస్తూ ఉంటే ఏం బాధపడకు, దేవుని మందిరానికి వెళ్దాం. దేవుని సన్నిధానాన్ని తీసుకెళ్తున్నాడు. పార్కులకు, సినిమాలకి తీసుకెళ్తున్నాడు, శ్రేష్టమైన మందిరంలోనికి తీసుకెళ్తున్నాడు భర్త. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఎల్కానా దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిజమైన భర్త, వాగ్దాన పరిచయన నిజమైన భర్త ఆయన. భార్యని ఎలా చూసుకోవాలో నేర్పిస్తున్నాడు ఎల్కానా ద్వారా. భార్యని ఏటేటా తీసుకువెళ్ళి 2 పాళ్ళు, ఆమె దేవుని మందిరం నుంచి వచ్చేసరికి శోధన ఎక్కువ అయిపోయింది. ఇంకా ఏమవుతుంది? ఇంకా ఇంకా ఇంకా
తర్వాత ఏమైంది? ఆమెకు సంతానం లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనిన్న ఆమెను విసిగించుడుగా ఆమె కోపం పుట్టించుతూ వచ్చాను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా అన్న యెహోవా మందిరముకు పోయినప్పుడల్లా ఆమెకు కోపం పుట్టించుచున్న గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచుండెను. అన్న వెళ్ళినప్పుడల్లా దేవుని మందిరానికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి వేదన ఎక్కువైపోయింది కాబట్టి ఇక ఏడవటం మొదలుపెట్టింది. భోజనం కూడా చేయట్లేదు, విచారం పెట్టుకుంది. ఏం చేస్తుంది? విచారం పెట్టుకుంది, ఏడుస్తుంది. అప్పుడు అంటున్నాడు ఎల్కానా, ఎంత చక్కటి భర్త చూద్దాం ఇక్కడ. ఆమె పెనిమిటైన ఎల్కానా, అన్న నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగి ఉన్నది? 10 మందుల కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాణ్ణి కానా? ఎంత చక్క మాట అన్నాడు చూడు భర్త. పిల్లల కంటే నేను నీకు చిన్న పిల్లవాడిని కాదా? నేను నీ పిల్లవాడిని కాదా? భర్తగా ఉన్న నన్ను అంటున్నాడు. ఓదారుస్తున్నాడు భార్యని. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారా? ఈ రోజున భార్యను వేధించే వాళ్ళు ఎక్కువయ్యారు, కానీ ఓదార్చే వాళ్ళు ఎక్కువయ్యారా ఎక్కడైనా? నేను నీ 10 మంది పిల్లల కంటే నేను నీకు అంటే నిన్ను అంతగా చూసుకుంటున్నాను కదా, నన్ను ఎందుకు నువ్వు అన్నం మానేసావు అంటే, అన్నం మానితే కూడా తట్టుకోలేకపోతున్నాడు భర్త. ఎందుకు ఏడ్చుచున్నావు? ఎందుకు మనోవిచారంతో ఉన్నావు? ఎందుకు అన్నం మానేసావు అని బాధపడుతున్నాడు. ఏమంటున్నాడు? బాధపడుతూ ఓదారుస్తున్నాడు. నేను నీకు భర్తను కానా? నీకు పిల్లల కన్నా 10 మంది పిల్లల కన్నా నేను శ్రేష్ఠుని కానా అంటున్నాడు. ఎంత చక్కటి భర్త చూసేవాడు. ఈ రోజులు అలాంటి వాళ్ళు ఉన్నారా? పెళ్ళైతే ఆమె తిందా లేదా అని చూసేవాళ్ళు కూడా ఉండరు. ఈ రోజున ప్రతి ఒక్కరు అలాగే తయారయ్యారు. ప్రేమలు చల్లారిపోతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్నదమ్ముల ప్రేమలు, అక్క చెల్లెల ప్రేమలు, భార్యాభర్తల ప్రేమలు చల్లారిపోయినాయి. ధనం సంపాదించుకోవడానికి బిడ్డలను వదిలేసి వెళ్ళిపోతున్నారు. భార్యను వదిలేసి ఎంతో దూరం వెళ్ళి సంపాదించుకోవడానికి వెళ్తున్నారు. వీళ్ళు ఎప్పుడైతే ఒంటరితనంగా ఉన్నప్పుడు సాతాను వేధిస్తాడు. ఇప్పుడు అన్న ఎక్కడుంది? ఒంటరితనంలో ఉంది. తన భర్త ఏమో తన పనికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వేధించే వాళ్ళు ఎవరు? తన చెల్లె వేధించేస్తుంది, ఏడిపించేస్తుంది, కోపం కలిగించేస్తుంది. ఈ రోజున అలాంటి వారు ఎంతో మంది తయారయ్యారు. ఒంటరిగా ఉన్నావంటే నిన్ను ఏదించేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఎల్కానా ద్వారా ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏం చెప్పాడో చూద్దాం. భోజనం మానటం ఎలా? నీకు మనోవిచారం కలిగిన 10 మందిల కుమారుంటే నేను శ్రేష్ఠుని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. వారి షిలోహులో అన్నపానాలు పుచ్చుకున్న తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిరములో స్తంభము దగ్గర నున్న ఆసనం మీద కూర్చుని ఉండగా ఇక వెళ్ళి దేవుని సన్నిధానంలో ఏడుస్తుంది. ఎవరా? భోజనం మానేసి ఇక వాళ్ళ అన్నపానాలు పుచ్చుకొని మరుసటి రోజు ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరంలోకి వెళ్ళింది. దేవుని మందిరములోకి వెళ్ళి దేవుని స్తంభము దగ్గర కూర్చొని ఏడుస్తుంది. ఏమని ఏడుస్తుందో చూడు. ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థించు బాగా ఏడ్చుచున్నది. ఎక్కడ ఏడవాలో ఇక్కడ చెప్తుంది. ఇప్పుడు దాకా ఇంటికాడ ఏడ్చిన దానికి ఏం ప్రయోజనం లేదు, కానీ ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వచ్చి బహుగా ఏడవటం మొదలు పెట్టిందో, బహుగా తన సమస్యనంతటా ఇప్పుడు ఎవరి దగ్గర అప్పచెప్తుంది? దేవునికి అప్పచెప్తుంది. అయ్యా నాకున్న నిందను కొట్టివే నాయనా అని ఏడుస్తుంది. నాకున్న ఈ అవమానాలు కొట్టివే నాయనా అని దేవుని సన్నిధానంలో ఏడుస్తుంది. అప్పుడు ఏలీ సేవకుడు వచ్చాడు అక్కడికి. ఏం చేశాడో చూద్దాం. సైన్యాధిపతి యెహోవా నీ సేవకురాలను నాకు కలిగిన ఈ శ్రమను చూచి
నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నన్ను ఒక మగపిల్లవాడిని దయచేసిన ఎడల వాని తల మీదకి షార కత్తి ఒక్కటైనను రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వాటిని యెహోవాకు నిన్ను అప్పగించి మొక్కుబడి చేసుకొనెను. ఏం చేసింది? నాకు ఒక పిల్లవాడిని దయచే, ఒక మగ పిల్లవాడిని దయచే. దేవుడితో డైరెక్ట్గా మాట్లాడుతుంది. నా నిందను పోగొట్టయ్యా, నా పరిస్థితి నువ్వు చూస్తున్నావుగా, సైన్యమునకు అధిపతి అయిన యెహోవా చూస్తున్నావుగా నా పరిస్థితి, నన్ను జ్ఞాపకం చేసుకో. నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే పాలు విడిచిన తర్వాత నేను నీకు ఇచ్చేస్తాను, అతని తలపైన క్షారము రానియకుండా. అంటే ఏ విధంగా అయితే ఆనాడు న్యాయాధిపతుల గ్రంథంలో సంసోనికి ఏ విధంగా అయితే అక్కడ దూత చెప్పిందో తలపైన క్షారము రానియకుండా, అంటే ఇక నీకు దేవుని సేవకి అప్పచెప్పేస్తానంటది. బా ఎంత చక్కటి తల్లి, చూసావా ఎలా ప్రార్థన చేస్తుంది? నా బిడ్డను, నాకు పుట్టిన బిడ్డను నీ సేవకు అప్పచెప్తా, కానీ ఒక్కసారి నా నిందను తొలగించయ్యా అని ఏడుస్తుంది. ఈరోజు అలాంటి తల్లిదండ్రులు ఉన్నారా? దేవుడు అడుగుతున్నాడు, బిడ్డను పుట్టగానే నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇక్కడ అన్న చేస్తున్న ప్రార్థన ఒక్కసారి ఆలోచిస్తే, నా బిడ్డని నీ సేవకి ఇచ్చేస్తా, పాలు ఇడవగానే నా బిడ్డకు నీ సేవకు అప్పచెప్తాను అని ఏడుస్తుంది. బా ఇలాంటి తల్లిదండ్రులు ఉండాలి, ఈ రోజుల్లో ఉండాలి. నా బిడ్డలు పుట్టగానే కొందరు ఏమనుకుంటారంటే, ఒకటి డాక్టర్ చేయాలి, ఒకటి కలెక్టర్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చాలామంది అంటారు. ఇక్కడ అదేమంటలేదే. నా బిడ్డను రాజుని చేసుకోవాలి అంటలేదే. నా బిడ్డ పలానా సైన్యాధిపతి అవ్వాలని అంటలేదే. ఏమంటుంది? నీ సేవకి ఇచ్చేస్తా, నీ పని కొరకే వాడుకో, నాకొక్కసారి నిందన పోగొట్టారు. ఈరోజు నా అలాంటి వాళ్ళు ఉన్నారా? దేవుడు అడుగుతున్నాడు. బిడ్డలను ఇస్తున్నప్పుడు దేవుడు అడుగుతారు, అయ్యా నాకు బిడ్డను దయచే, 15 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు నాకు, నువ్వు దయచేయని అంటే దేవుడు దయచేస్తున్నాడు. అప్పుడు నువ్వేం చెప్తావు? నాకు మగపిల్లాన్ని దయచేయి, అవును ఇస్తాడు దేవుడు, నువ్వేం చేస్తావు? దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున, నీకు బిడ్డలు పుడుతున్నారు, నువ్వేం చేస్తున్నావు? దేవుడికి ఇస్తున్నావా? దేవుని సేవకి ఇస్తున్నావా? లోకానికి అప్పచెప్తున్నావా? దేవుడు నీకు పిల్లలు ఇస్తున్నాడు, ఏం చేస్తున్నావు? ఇక్కడ అన్న అలా చేస్తుందా? నాకు పిల్లలు దయచే అంటుందా? ఏమంటుంది? నాకు ఖచ్చితంగా ఒక మగ పిల్లవాడిని దయచేస్తే నీ సేవకి ఇచ్చేస్తా. ఒకవేళ అన్న మా ఆడపిల్లని అన్నా సరే అడిగిందనుకో, సేవకి ఇచ్చేసేది. అలాంటి మనసు. నాకు ఒక్కసారి నిందర పోగొట్టు, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తుంది. ఈరోజున అలాంటి వాళ్ళు ఉన్నారా? దేవుడు అడుగుతున్నాడు, ప్రియ దేవుని, అలాంటి వాళ్ళు ఉన్నారా? నీకు ఎన్నో సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, మరి నేను ఇచ్చా, ఏం చేశావు? అడుగుతాడు దేవుడు. నీకు ఇచ్చాను, ఏం చేశావు? ఏ స్థలంలో పెంచుతున్నావు? దేవుని వాక్యాలు ఏమన్నా, చిన్న పిల్లలు నా రాజ్యానికి వారసులు అంటున్నాడు. ఈ లోకంలో నువ్వు పెంచితే ఏం ప్రయోజనం ఉండదు, దేవుని సన్నిధానంలో పెంచితేనే తరతరాల వరకు వాళ్ళ కుటుంబం ఆశీర్వదించబడతాడు. పిల్లలు రాగానే ఒక్కొక్క ఆలోచన చేస్తూ ఉంటారు, అమ్మో నా కొడుకు డాక్టర్ అయిపోవాలి, నా కొడుకు ఒక ఇంజనీరింగ్ అయిపోవాలి, నా కొడుకు ఫలానా అయిపోవాలి, ఇలా అయిపోవాలి అంటూ ఉంటారు. కానీ నా కొడుకు దేవుని సన్నిధానములో ఉంటే చాలన్న మనసు ఉంటుంది ఎవరికైనా. నా కొడుకు దేవుని పరిచర్య చేస్తూ పరలోక రాజ్యాన్ని చేరాలని ఏ తల్లిదండ్రులైనా ప్రార్థన చేస్తున్నారా? ఉద్యోగం రావాలి, చదువుకున్న దాన్ని బట్టి ఉద్యోగం రావాలి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎల్కానా ఎంత శ్రేష్టమైన భర్త అన్నా కూడా దేవుణ్ణి ఒక్కే కోరుకుంటున్నాడు, నేను నీకు ఇచ్చేస్తా, ఒక్క నా నిందను తొలగించు.
ప్రతి బిడ్డలు ఈ రోజున దేవుడు అందరి నిందను తొలగిస్తున్నాడు. ఈ రోజున ఎంతమంది గొడ్రాళ్ళు అయితే ఎన్ని అవమానాలు పడతారు. ఫంక్షన్కి వెళ్ళగలుగుతారా? ఇంట్లో స్థిరంగా నిలబడగలుగుతారా? ఈరోజు పిల్లలు లేక ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు. అన్యులైతే గుళ్ళ చుట్టూ వాడి చుట్టూ తిరుగుతున్నారు, నాకు పిల్లలు కావాలయ్యా. కానీ మరి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? దేవుని సేవకు అప్పచెప్పాల్సిన నీ పిల్లలు ఇప్పుడు లోకల్లో ఉన్నారు, తాగుల్లో ఉన్నారు, వ్యభిచార గృహాల్లో ఉన్నారు, దొంగతనం చేసే స్థలంలో ఉన్నారు. దానికి కారణం నువ్వు కదా? ఏ రోజైనా ప్రార్థన చేసావా? బిడ్డలు నా సేవలో వాడబడాలి, నీ పని చేయాలని ఏ రోజైనా ప్రార్థన చేసావా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, అన్న అలాంటి ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు వెంటనే ఆమెకు గర్భాన్ని తెరిచాడు. వెంటనే అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరును కనిపెట్టుచుండెను. ఏలననగా హన్నా తన మనసులోనే చెప్పుకొనిచుండెను. ఆమె పెదాలు మాత్రం కదులుచున్నది, ఆమె స్వరము వినబడకుండాను గనుక ఏలి ఆమె మత్తురాలైన దాననుకొని, ఎంతవరకు నీవు మత్తురాలయ్యుందువు? నీవు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్నా అది కాదు. ఏమంటున్నాడు అక్కడ సేవకుడు? ఏంటి ఏడ్చి 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 ఏమైపోయిందంటే మౌనంగా అయిపోయింది. అంటే తనకున్న బలానంతటా ఎంత కన్నీరు, ఎంత వేదన పడిందో ఆ కన్నీరంతా ఎవరి దగ్గర విడిచేసింది? దేవుని దగ్గర విడిచేసింది. ఇక ఏమైపోయింది? తన బలం నీరసించిపోయింది, పెదాలు మాత్రం కదిలిస్తుంది. అప్పుడు ఏమనుకున్నాడు అక్కడ యాజకుడు, సేవకుడు అంటున్నాడు, నువ్వు ఎందుకు ద్రాక్షారసం తాగి మందిరానికి వచ్చావు? దేవుని మందిరంలో ద్రాక్షారసం తాగి వస్తే దేవుడు ఊరుకుంటాడా? అంటే మందు తాగి ఎందుకు వచ్చావు అంటున్నాడు. మత్తురాలై ఉన్నావేంటి? అప్పుడు అన్న అంటుంది, అన్న శ్రేష్టమైన మాట అంటుంది, ఎంతవరకు నువ్వు మత్తురాలై ఉందువు? నువ్వు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. ఏమంటుంది? లోపల బాధపడుతున్నాను, లోపల నా దేవుడితో నేను మాట్లాడుతున్నాను, నా పరిస్థితిని అంతా చెప్పుకుంటున్నాను. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయినాయి అన్నాకే. లోపల ఇక రాక, కన్నీళ్ళు రాక లోపల ఏడుస్తుంది, అంతరంగాల్లో ఏడుస్తుంది, బాధపడుతుంది దేవుడితో. అలాంటి మనసు నీకుందా? దేవుడు అంటా ఉంటాడు, సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారమంతా నేను మోస్తానని. ఇప్పుడు అన్నాకున్న భారమంతా ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని సన్నిధానంలోకి వెళ్ళింది. వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుందా? ఎక్కడైనా ఉందా బైబిల్లో? తన చెల్లెలు బాధిస్తుందని తన భర్తకు తప్ప ఎవరికి చెప్పుకోవాలి. కేవలం దేవుడికి మాత్రమే చెప్పు. ఏడ్చేసింది దేవుని సన్నిధానం. సేవకుడు ఏమనుకుంటున్నాడంటే ఓన్లీ పెదాలే కదిపిస్తుంది కదా, ఏదో ముందు తాగుంటది అనుకుంటున్నాడు. కానీ అక్కడ ఏమన్నా, నేను మనో దుఃఖాకాంతురాలు అయ్యా, లోపల ఏడుస్తున్నానయ్యా, లోపల నా బాధ అంతా దేవుడికి చెప్పుకుంటున్నాను అనగానే, నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానము లేదు గాని నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. దేవుని ఆత్మతో ఏడుస్తుంది. దేవుని ఆత్మతో ఏడుస్తుంది. ఆత్మలో పెనుగులాడుతుంది. దేవా అని ఏడుస్తుంది లోపల. యెహోవా ఆత్మ ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానాల్లో ఏడుస్తూ ఉంటావో, దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే కన్నీరు కారుస్తూ ఉంటావో, నీ ఆత్మ అప్పుడు బలపడుతుంది, నీ ఆత్మ అప్పుడు లేవబడుతుంది. అందుకే దేవుడు ఏమంటాడు, నీ కన్నీళ్ళు విలువ నీకు తెలియదు. ఆ కన్నీరు దేవుడి సన్నిధానంలో ఏడవ. దేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే మహిమ కలిగిన ఆ స్థలములో ఉన్నాడు. ఆ స్థలమే దేవుని మందిరం. పరలోకములో ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుడు
తన యొక్క వేరొక ఆత్మను పంపించాడు. ఆ ఆత్మే పరిశుద్ధాత్మ తండ్రి భూమి మీద సంచరిస్తున్నాడు కనుక ఇప్పుడు అన్నాకి ఏమవుతుంది? ఆత్మలో మూలుగుతుంది. వేదనంతా చెప్పుకుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల బానిసత్వంలో ఉంటే వాళ్ళు ఎలా ఏడ్చారు? మూలిగారు. ఆ మూలుగు దేవుడు విన్నాడు. ఆ మూలుగు దేవుడు విన్నాడు. అంటే నలిగిపోయారు, ఇరిగిపోయారు, భయంకరమైన పరిస్థితిలో ఉండగా అప్పుడు దేవుణ్ణి మనసులో వేదన పడుతూ ఏడుస్తూ చెప్తున్నారు. అది దేవుడు విన్నాడు. మూలుగు ఇప్పుడు ఈ ఆత్మలో మూలుగుతుంది. ఆత్మలో పరవశించిపోయి, దేవా ఈ ఆత్మ ఉంటే నీ దగ్గరే ఉంచుకోలేదా? నాకు ఈ నిందని పోగొట్టు అంటాడు. అంటే తీసేసుకో, అవసరమైతే నన్ను ఈ నింద నుంచి తొలగిస్తావా లేదా తీసేసుకో అని ఏడుస్తుంది. నాకు ఈ నిందకు తొలగిస్తావని నమ్మకంతో వచ్చాను, నాకు ఒక మగ పిల్లవాడిని దయచేదేవా అని. ఎప్పుడైతే ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు, ఏలీ ద్వారా చెప్తున్నాడు, సేవకుడు నోటి నుండి మాట్లాడుతున్నాడు దేవుడు, నీ సేవకురాలైన నన్ను పలికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకరమని బట్టి బహుగా నిట్టూర్పు విడిచు నాలో నేను దీన్ని చెప్పుకొరించున్నాను. అంతటా ఏలీ నువ్వు క్షేమముగా వెళ్ళుము. ఏమన్నాడు? సేవకుడు నోటి నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలీ సేవకుడు ఏమంటున్నాడు? క్షేమముగా వెళ్ళుము. ఏమంటున్నాడు? ఈ యొక్క మాట చాలు. ఇశ్రాయేలు దేవుడు నీతో చెప్పుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఏం చేసింది? సేవకుడు అన్నాడు, నువ్వు ఏదైతే మొరపెడుతున్నావో, ఏ మూలుగులు దేవుని ఆత్మ నీలో ఉండి మూలుగుతుందో ఆ మూలుగుడు దేవుడు విని నీకు దయచేయబోతున్నాడు. దేవుడు దయచేయబోతున్నాడు అని ఒక్క మాట అనేసరికి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. అంతటి ఏలీ నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవుడు నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందునుగాక నేను. తర్వాత ఆ స్త్రీ తన దారిని పోయి భోజనము చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖము నుండుట మానెను. ఏడవలాగా మొత్తం ఏడుపంతా దేవుని సన్నిధానంలో ఏడ్చేసింది. మొత్తం ఏడుపంతా దేవుని సన్నిధానంలో ఏడ్చేసింది. ఇక ఆమె దుఃఖం ఇక లేదు, ఇక ఆనందమే. ఎప్పుడైతే సేవకుడు ఏ విధంగా అయితే చెప్పాడో, ఆ సేవకుడి నుండి దేవుడు మాట్లాడాలని నమ్మకంతో విశ్వాసంతో వెళ్ళిందో, దేవుడు అద్భుతమైన రీతిగా ఏం చేయబడ్డాడు? ఎల్కానా అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేట బలులర్పించుటకు మొక్కుబడి చెల్లించుటకు పోయిరి. అయితే అన్న బిడ్డ పాలు విడిచే వరకు ఇక ఏమైపోయింది? పుట్టేశాడు బిడ్డ. ఏం జరిగింది? తర్వాత వారు ఉదయాన్నే వేగిరమే లేచి యెహోవాకు మొక్కుబడి తిరిగి రామాలో తన ఇంటికి వచ్చింది. అంతటి ఎల్కానా తన భార్యను అన్నాను కూడాను. యెహోవా ఆమెకు జ్ఞాపకం చేసుకున్న గనక అన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తినని వాడికి సమూయేలు అని పేరు పెట్టాను. ఏమని పేరు పెట్టింది? దేవుణ్ణి అడిగి నేను మొక్కుకున్నాను కాబట్టి, నాకు దేవుడు దయచేశాడు కాబట్టి సమూయేలు అనే పేరు పెట్టింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే యెహోవా ఈరే, ఆయన చూచుచున్న దేవుడు. అలాగే ఇప్పుడు సమూయేలు అనే పేరు పెట్టింది అతనికి. నా మనవిని ఆలకించిన దేవుడని ఆ పేరు కట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు శ్రేష్టమైన సమూయేలు పుట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తర్వాత చెప్తాను. అయితే ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు దేవుని సన్నిధానంలో దృక్కాకాంతురాలై ఉండుట వలన చాలా మంది ఏమంటున్నారంటే,
దేవుని మందిరంలో ఏడవలసిన అవసరం లేదు అన్న వాళ్ళకి ఈ రోజు నీ వాక్యము సెలవిస్తుంది. నువ్వు ఏడ్చే స్థలం ఏదైనా ఉందంటే దేవుని మందిరం. దేవుని సన్నిధానంలో నీ కన్నీరు విడుస్తున్నప్పుడు ఆ కన్నీటికి ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. ఈ అన్న ఇదిగో ఎల్కానా తన భర్త ఏ విధంగా అయితే తన భార్యను అర్థం చేసుకున్నాడో, ఎప్పుడైతే దేవుని మందిరానికి ఏటేటా తీసుకెళ్తాం మొదలు పెట్టాడో, ఈమెలో ఇప్పుడు ఏమైపోయింది? నిందలు అవమానాలు అన్నిటిని ఎవరికి చెప్పేసింది? ఎప్పుడైతే దైవ సేవకుల నోటి నుండి నువ్వు వెళ్ళు, నువ్వు ఏ విధంగా అయితే కోరుకున్నావో దేవుడు దయచేస్తున్నాడు అన్న మాట అనేసరికి అన్నపానాలు అప్పుడు దాకా ఏమైంది? ఉపవాసం ఉంది, కన్నీరు కార్చింది. ఈరోజు నా అన్న వలె ఉపవాసం ఉండి కన్నీరు కార్చే వాళ్ళు తక్కువైపోయారు. నా కుటుంబం ఎందుకు వర్ధిల్లట్లేదు, నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావు. అన్నా వలె చేసి చూడు. దేవుడి సన్నిధానంలో ఉదయాన్నే లేచి హృదయాన్ని కుమ్మరించు, కన్నీటితో దేవుని పాదాలు కడిగి చూడు. నీ కన్నీటిని నాట్యంగా చేసేపోతున్నాడు నా దేవుడు. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, శ్రేష్టమైన సమూయేలు పుట్టాడు. లేటుగా అయినా లేటెస్ట్ కుమారుడు పుట్టాడు, శ్రేష్టమైన కుమారుడు. ఆ తర్వాత సమూయేలు ద్వారా దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడు, ఎలాంటి కార్యాలు చేశాడు, నెక్స్ట్ వారం దేవుడు మాట్లాడతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాడు.